ఆల్రెడీ పెట్టడం జరిగింది. అక్కడ కూడా లేడీస్ పబ్లిక్ వాళ్ళందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బంది, చిన్నపిల్లల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముందు 144 సెక్షన్ ఉంటే అక్కడ తీయకపోతే అక్కడ ఉన్న లేడీస్ ఎవరు అక్కడ జెంట్స్ ఎవరు కూడా ఆయా గ్రామాల్లో లేరు, భయంతో వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోతుంది. పిల్లలు కూడా స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితి అంతా కూడా అక్కడ ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు కూడా ఎవరు బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం తప్పుతారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన వాళ్ళను కొన్ని వాళ్ళను లేకపోతే ఇంకో రకంగా ఏదన్నా ప్రవర్తించిన వాళ్ళను మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఏమంటే బయటకు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పిన వాళ్ళ మీద కూడా కేసులు కట్టే, ఈ కేసులకు భయపడి గ్రామాల్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి తలదాల్సినటువంటి మా వైపు నుంచి ఆ కేసుల విషయం కూడా ఆలోచించారు. సెక్షన్ కూడా చేస్తే మళ్ళీ ప్రజలు తర్వాత ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఫ్యాక్టరీ వైపు నుంచి ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడండి. ఫ్యాక్టరీ కట్టొద్దని చెప్పి మేము కూడా చెప్పాము, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు మేము ఏమడుగుతున్నామంటే ఫ్యాక్టరీ కట్టేటప్పుడు జనరల్గా ప్రజలకు సంబంధించి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ ఇప్పుడు ఎన్ని రోజులు మనం అలా చేయగలుగుతాం ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇప్పుడు 1 month 2 months 3 months ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడమన్నాను. చూడండి, మేము కూడా దాన్ని పొలిటికలైజ్ చేసే ఉద్దేశం 100% మాకు లేదు. ఉంటే ఎప్పుడు మేము ఇప్పుడు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్, పోలీస్ వైపు నుంచి కూడా పెట్టాం. మీ నోటీస్ తుందూరు విలేజ్ మా వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ తుందూరు విలేజ్లో ఒక ఫ్యాక్టరీ ఆత్మకు సంబంధించి ఫ్యాక్టరీ కట్టినాను. ఒక ఫ్యాక్టరీ కట్టడం వరకు మాకేం అభ్యంతరం లేదు, ఫ్యాక్టరీ వరకు అది చేసుకోవచ్చు. కానీ ఫ్యాక్టరీ కట్టే పరిస్థితి మాత్రం అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజలకి ఫ్యాక్టరీ విషయంలో ఏదైనా అనుమానాలు కానీ అపోహలు కానీ ఏమైనా ఉన్నాయంటే దానికి వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఏదో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టు లేకపోతే ఇంకోటి ప్రజల్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ ఫ్యాక్టరీస్ కట్టవలసినటువంటి పరిస్థితి అనేది మా అభిప్రాయం. అలా కాకుండా అక్కడ 144 సెక్షన్ పెట్టి ప్రజల పౌర జీవనానికి భంగం కలిగిస్తూ ప్రజా కలిగిస్తూ అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందనేది అక్కడ ప్రధానమైనటువంటి ఆలోచన. నేను చాలా ఇబ్బందులు చేశాను. మేము అడిగేది ఏంటంటే సరే ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు సపోజిట్ సెల్ఫోన్ వాళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తుందూరు గ్రామంలో అక్కడ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ పేరిట ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను గాను, ఒకవేళ అనుమానాలు నిజమైతే వాటికి సంబంధించి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసేటువంటి కార్యక్రమం ఏమాత్రం చేపట్టకుండా అక్కడ ప్రజలందరినీ కూడా నిర్బంధంగా వారిని అణచివేత ధోరణితో, అసలు అక్కడ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే ఏదైనా అటవిక రాజ్యంలో ఉన్నామా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర గ్రామాలకు సంబంధించి ఆ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే వారిని ఆ రకమైనటువంటి అణచివేత ధోరణితో నిర్బంధంగా వారిని ఇళ్లలోంచి కూడా బయటికి రాకుండా అక్రమంగా కేసులు పెడుతూ వారిని ఈ విధంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము ఫ్యాక్టరీ నిర్మాణానికి దానికి వ్యతిరేకం కాదు. మేమనేది ఏంటంటే ప్రజలని వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను తీరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ కట్టడం వల్ల మాకు ఇప్పుడు ఏదైతే మేము ఇప్పుడు ముదునూరు ప్రసాదరాజు గారు, గ్రంథ్ శ్రీనివాస్ గారు మేము కలిసి ఇక్కడ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాము. ఈ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ వారు మాకు చెప్తా ఉన్నారు. అక్కడ 0% డిశ్చార్జ్, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నారు. మేమనేది ఏంటంటే అక్కడ 144 సెక్షన్ పెట్టారు.
అక్రమ కేసులు పెడతా ఉన్నారు. పెట్టి ఫ్యాక్టరీకి సంబంధించి ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వస్తే గత ప్రభుత్వాలు ఏం చేసినా కూడా ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే అభ్యంతరాలు విని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ వారి అభ్యంతరాలు క్లియర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణాలు లేకపోతే అటువంటి ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ కట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఒక నియంతృత్వ ధోరణితో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలకు మేము జవాబుదారీ కాదు, మేము ఏం సమాధానం చెప్పక్కర్లేదు, మా దారిని మేము అవన్నీ కూడా నిర్మాణాలు చేసుకుంటూ పోతామన్న ధోరణి మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా వాళ్ళు వినాలి. ఆ ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటో, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు ఏంటో, అనుమానాలు ఏంటో అవన్నీ కూడా నివృత్తి చేయాలి. వాళ్ళకి ఏదన్నా తాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉంటే ఏ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడమో లేకపోతే ఇతరత్ర పొల్యూషన్కి సంబంధించి ఏదన్నా ఇతర పరిష్కార మార్గాలు ఏమంటే వాటిని అవలంబించడమో చేయాలి. ప్రజల ఆమోదంతో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరగాలి అన్నదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్ పెట్టడం వలన ఇళ్లలోంచి మగవాళ్ళందరూ ఇప్పుడే అక్రమ కేసులు పెట్టడం వలన పరిసర 15-16 గ్రామాల్లో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా వేరే ఊళ్ళకి తరలి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఇళ్లల్లో ఆడవాళ్ళందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలంటే ఆధార్ కార్డు కావాలి, బయటికి రావాలంటే రేషన్ కార్డు కావాలి. ఆఖరికి వాళ్ళ ఇళ్లలో చదువుకునే పిల్లలు కూడా స్కూళ్ళకి వెళ్ళేటువంటి స్వేచ్ఛను కూడా ఆయా గ్రామాల్లో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది ఇదేదన్నా అసలు బ్రిటిష్ పరిపాలనలోనో మనకు స్వతంత్రం వచ్చిందా లేకపోతే స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమైతే కళ్ళతో చూడలేదు. కానీ ఇప్పుడు ఆ 16 గ్రామాల్లోనూ మేము స్వయంగా చూస్తూ ఉన్నాం. అటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మా విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ప్రజా జీవనాన్ని తిరిగి పునరుద్ధరించాలి. వారు స్వేచ్ఛగా ప్రజలకి గౌరవంగా స్వేచ్ఛగా బ్రతికే హక్కును వాళ్ళని భంగం కలిగించకూడదు. ఇదివరకు పౌర జీవనం ఎంత ప్రశాంతంగా ఉండేదో ఆయా గ్రామాల్లో ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేలా పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ కేసులను ఏదైతే అక్రమ కేసులు పెట్టారో అవన్నీ కూడా మాఫీ చేయాలి. ఆ తర్వాత ప్రజలకు సంబంధించి ఆ అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి అపోహలు ఏమన్నా తొలగించే కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్ గారు లేకపోతే ఎస్పీ గారు వాళ్ళు వెళ్ళి అక్కడ క్యాంపులు నిర్వహించి ప్రజలకి సమన్వయంతో ఫ్యాక్టరీ వస్తే అక్కడ ఏం మేలు జరుగుద్ది, అసలు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్న ఇటువంటి విషయాలని వాళ్ళతో చర్చించి ఫ్యాక్టరీ కట్టడాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఈరోజు కలవటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ కూడా వారు కనుక ఈ విధంగా ఈ విషయంపై స్పందించకపోతే సరైన దిశలో తప్పకుండా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే మా రాష్ట్ర నాయకులను కూడా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అవసరమైతే ఇంకా ప్రజలను ఏ విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడానికి కనుక ఇలాగే ముందుకు వెళ్తే అవసరమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులను సక్రమంగా దీన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నేను పరిష్కారం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. చేస్తే చాలా సంతోషం. కలెక్టర్ గారిని ఇంతకుముందు ఎస్పీ గారికి కూడా మేము ఆ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తే చాలా సంతోషం. మేము కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని మేము రాజకీయం చేసే ఉద్దేశంతో మాత్రం మేము ఎంత క్లియర్గా చెప్పాం. చేయాలనుకుంటే 2 నెలల క్రితమే ఇష్యూ స్టార్ట్ అయింది. సర్లే వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు, వారి స్థాయిలో ఏదో ఫ్యాక్టరీ నిర్మాణం ఇతరత్ర ఏదైనా కట్టడం జరిగినప్పుడు ప్రజలకు అపోహలు ఉండటం నిజం అని చెప్పి మేము కూడా ఊరుకోం. కానీ అక్కడ అణచివేత ధోరణితో అడిగేవారు ఎవరు లేరన్న ధోరణితో ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంది. అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఆ విధంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇదంతా కూడా జరగాలనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్.